హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చారు అండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అందుకోసం ఇక్కడ నేను 4 టమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండుని నానబెట్టి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని టమాటో పై పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా టమాటో గుజ్జుని సపరేట్గా చేసి టమాటో రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే 1½ టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అలాగే ½ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ½ టీ స్పూన్ సరిపోతుంది. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఈ కారం సాంబార్ పొడి ఉండలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ½ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ½ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని 5-6 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న టమాటో చారుని ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ 1½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. చారుని మిక్స్ చేసి చూసుకొని వేసుకోండి. ఈ చారు కొద్దిగా పలుచగానే ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసుకోండి. మరొక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టమాటో చారు రెడీ అండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.